ఇరాన్పై జరపాల్సిన సైనిక దాడిని చివరి నిమిషంలో వాయిదా వేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. గల్ఫ్ దేశాల నేతలు చేసిన విజ్ఞప్తి మేరకు దౌత్యపరమైన చర్చలకు మరింత సమయం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇరాన్తో అణు ఒప్పందంపై చర్చలు తుది వరకు చేరుకున్నాయని వారు చెప్పినట్లు పేర్కొన్నారు. వైట్ హౌస్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ, మంగళవారం ఇరాన్ పై చాలా పెద్ద దాడికి మేం సిద్ధమయ్యాం. కానీ సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ వంటి దేశాల నేతలు నన్ను సంప్రదించారు. ఇరాన్తో ఒప్పందం కుదిరేందుకు చర్చలు చాలా దగ్గరగా ఉన్నాయని, 2-3 రోజుల సమయం ఇవ్వాలని కోరారు. దీంతో దాడిని కొంతకాలం పాటు వాయిదా వేశాను అని వివరించారు. ఈ వాయిదా శాశ్వతంగా ఉండాలని ఆశిస్తున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు. ఇరాన్ చేతికి అణ్వాయుధం వెళ్లకుండా నిరోధించగలిగితే అదే మాకు సంతృప్తినిస్తుంది. వారిపై బాంబుల వర్షం కురిపించకుండానే ఈ పని పూర్తయితే నేను చాలా సంతోషిస్తాను అని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే దౌత్య ప్రయత్నాలు విఫలమైతే సైనిక చర్యకు తాము సిద్ధంగానే ఉన్నామని హెచ్చరించారు. దాడి వాయిదా విషయాన్ని ఇజ్రాయెల్, ఇతర మిత్ర దేశాలకు ఇప్పటికే తెలియజేశామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ, తమ సైనిక చర్చలతో ఇరాన్ సైన్యాన్ని, మొదటి స్థాయి నాయకత్వాన్ని ఇప్పటికే పూర్తిగా నాశనం చేశామని సంచలన వ్యాఖ్యలు చేశారు. చర్చలు విఫలమైతే పూర్తి స్థాయి దాడికి సిద్ధంగా ఉండాలని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ను ట్రంప్ ఆదేశించినట్లు తెలిసింది.